హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరొక వాక్యం తీసుకొని మేము ముందుకు వచ్చిన యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రంగా చేయును. యోహాను సువార్త మొదటి యోహాను సువార్త 1:7. మన పాపం నిమిత్తం, మన శాపం నిమిత్తం యేసు ప్రభు తన సిలువలో బలియాగమైందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎవరు నమ్మరు. ఎందుకంటే అన్యులకు అది వెరితనంగా అనిపిస్తుంది. దేవునిలో ఉన్నవారికి అది మోక్ష మార్గం అని తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు సిలువలో మరణించింది అందరికీ తెలుసు. ఎప్పుడైనా మనం ఏది మాట్లాడినా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాట్లాడతారు. క్రీస్తు పూర్వం శకం అని మాట్లాడిన వాళ్ళకు క్రీస్తు పుట్టిండు, క్రీస్తు మరణించిండు, క్రీస్తు సిలువలో బలి అయితే తెలియదా? తెలుసు కదా. అయినా లోకం తీరు అంతా. మీరైతే దేవుని బిడ్డలుగా మీ ప్రార్థన మానకండి, ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మనము ఇప్పుడు లెంట్ డేస్లలో ఉన్నాము కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన ఆమేన్.